రైతులకు ఇక నుండి కష్టాలు తప్పినట్టే. అంతర్జాతీయ ఆక్వా మార్కెట్లో మీసం మెలేసిన స్కాంపీ రొయ్యల సాగు శకం మళ్లీ ప్రారంభమైంది. 3 దశాబ్దాల క్రితం వరకు ఆక్వా రంగంలో తిరుగులేని రారాజుగా వెలుగొందిన స్కాంపీ వివిధ రకాల వైరస్లు వెంటాడటంతో కనుమరుగైంది. ఆ స్థానాన్ని టైగర్, వెనామీ ఆక్రమించాయి. తాజాగా వీటిలోనూ వైరస్లు విజృంభిస్తున్నాయి. అయితే కేంద్ర మంచినీటి మత్స్య పరిశోధన సంస్థ వారు 12 ఏళ్ల పాటు కృషి చేసి జిఐ స్కాంపీ సీడ్ను అభివృద్ధి పరిచారు. ప్రయోగాత్మకంగా నెల్లూరు జిల్లాలో పలువురు రైతులు సాగు చేసి అతి తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు ఆర్జిస్తున్నారు. మరి వీటి ప్రత్యేకత ఏంటో రైతుల అనుభవాల ద్వారా తెలుసుకుందాం. స్కాంపీ రొయ్య మన స్వదేశీ జాతికి చెందిన మంచినీటిలో పెరిగే ముఖ్యమైన రొయ్య. ఇది మన దేశంలోని నదులు, కాలువలు, ఉప్పునీటి కయ్యాలు, తీర ప్రాంత జలాశయాలలో పెరుగుతుంది. ఇదేదో కొత్త రకం కాదు. 1985 నుండి 1990 వరకు తెల్ల చేపలతో కలిపి సాగు చేశారు. అంతర్జాతీయ మార్కెట్లో అధిక ధర పలకడంతో మంచి లాభాలనే పొందారు రైతులు. అయితే రాను రాను వైరస్ల బారిన పడటంతో ఆ స్థానంలో టైగర్ రొయ్య నీలి విప్లవం సృష్టించింది. దాదాపు దశాబ్దానికి పైగా డాలర్లు, యూరోలు ఆర్జించి పెట్టింది. తొలి దశలో రైతులను కోటీశ్వరులుగా తయారు చేసింది. కొన్నేళ్లలో వైరస్లు చుట్టుముట్టడంతో ఎంతో మంది రైతులను బికారీలను చేసింది. ఆ తర్వాత కొత్త రకం వెనామీ రావడంతో ఆక్వా సాగుదారులు అటువైపు మళ్లారు. 2003 నుంచి 2015 వరకు వెనామీ సాగు డాలర్ల వర్షం కురిపించింది. వెనామీని సైతం పలు రకాల వైరస్లు వెంటాడుతూ ఉండడంతో దిగుబడులు తగ్గుతూ వచ్చాయి. వైరస్లకు యాంటీబయోటిక్స్ వాడటంతో ఎగుమతులు సన్నగిల్లాయి. నాసిరకం సీడ్ కారణంగా 120 రోజులు దాటినా కనీసం 100 కౌంట్ కూడా రాని పరిస్థితితో పెట్టుబడులు రాక అప్పుల పాలవుతున్నారు. ఈ పరిస్థితుల్లో వరల్డ్ ఫిష్ సెంటర్, పెనాంగ్, మలేషియా వారి సహకారంతో ఐసీఏఆర్ కేంద్ర మంచినీటి మత్స్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో 12 ఏళ్ల పాటు కృషి చేసి జిఐ స్కాంపీ సీడ్ను అభివృద్ధి చేసింది. జిఐ అంటే జెనెటికల్లీ ఇంప్రూవైజ్డ్, జన్యుపరమైన అభివృద్ధి అన్నమాట. అతి తక్కువ ఖర్చుతో తయారు చేసిన జంతు వృక్ష ప్లవకాలను ఆహారంగా తీసుకుంటూ తక్కువ సమయంలో అధిక బరువు పెరుగుతుంది. మనకు మొట్టమొదటి 1985-90 సంవత్సరాల కాలంలో టైగర్ రొయ్యల పెంపకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల చేత చేపట్టబడింది. కానీ కాలానుగుణంగా టైగర్ రొయ్యలకు వచ్చినటువంటి వైరస్ వ్యాధుల వలన దానికి ప్రత్యామ్నాయంగా వనామీ రొయ్యలను మనము పిల్లలను అమెరికా నుంచి దిగుమతి చేసుకుని వాటి పెంపకాన్ని చేపట్టడం జరిగింది. అయితే వనామీ రొయ్యల పెంపకం దాదాపుగా 30 సంవత్సరాల పాటు భారతదేశంలోనూ మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అత్యధిక దిగుబడి సాధిస్తూ సఫలీకృతంగా ఉన్నటువంటి ఈ పరిస్థితులలో గత 2-3 సంవత్సరాల నుంచి తిరిగి వనామీ రొయ్యలకు వైరస్ వ్యాధులు రావడం వలన అనేక ఇబ్బందులకు లోనవుతూ ఉన్నాం. అయితే ఆ మధ్యకాలంలో 1985 నుంచి 90-95 సంవత్సరాల కాలంలో ఎస్పెషల్లీ ప్రత్యేకంగా నెల్లూరు ప్రాంతంలో నీలకంఠ రొయ్యలు, స్కాంపీ రొయ్యలను చేపలతో కలిపి పెంపకం సాగించేవారు. కానీ ఆ కాలంలోనే స్కాంపీ రొయ్యలకు వైరస్ వ్యాధులు రావడం వలన అది కూడా చాలా కాలం కొనసాగక మూసివేయబడింది. కానీ ఆ తరువాత కేంద్ర మత్స్య పరిశోధన సంస్థ వారు స్కాంపీ రొయ్యలను జన్యుపరంగా అభివృద్ధి పరిచి దాదాపు 12 నుంచి 16 సంవత్సరాల పాటు కృషి చేసి జిఐ స్కాంపీ, జెనెటికల్లీ ఇంప్రూవైజ్డ్ స్కాంపీ అనేటువంటి నీలకంఠ రొయ్య పిల్లలను ఉత్పత్తి చేశారు. వాటిని రైతులకు అందుబాటులోకి తీసుకొని వచ్చి వాటి యొక్క వ్యవసాయము కొనసాగింపు చేయడానికి బీకేఎంఎన్ గ్రూప్ ఆఫ్ హ్యాచరీస్ వారు సీఫా వారు ఐసీఆర్ వారి అనుమతితో వారు అభివృద్ధి పరిచినటువంటి జిఐ స్కాంపీ మగ తల్లి తండ్రి రొయ్యలను బీకేఎంఎన్ గ్రూప్ ఆఫ్ హ్యాచరీస్ వారికి ఇచ్చి పిల్లలను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురమ్మని కోరారు. వారి కోరిక మేరకు బీకేఎంఎన్ గ్రూప్ ఆఫ్ హ్యాచరీస్ వారు ముఖ్యంగా నెల్లూరు ప్రాంతంలో వారి హ్యాచరీలో జిఐ స్కాంపీ రొయ్య పిల్లలను అభివృద్ధి పరిచి గత 10 మాసాల నుంచి వాటి పెంపకంపై అనేకంగా వేల రూపాయలు ఖర్చు పెట్టి వాటి యొక్క పెంపక విధానాల గురించి పరిశోధన సాగిస్తూ వచ్చారు. ఈ పరిశోధనల యొక్క ఫలితం ఏమని తెలుపుతోందంటే జిఐ స్కాంపీ రొయ్య పిల్లలు చాలా త్వరితంగా ఎదుగుతున్నాయి. సగటున రోజుకు 0.5 నుంచి ఒక స్థాయికి ఎదిగిన తర్వాత సగటున 1 గ్రాము వరకు కూడా ఎదుగుతున్నాయి. తర్వాత ఇవి ఎక్కువగా సహజ ఆహారాలైనటువంటి జంతు వృక్ష ప్లవకాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటున్నాయి కాబట్టి వాటికి అయ్యేటువంటి అదనపు ఆహారాల యొక్క ఖర్చు తక్కువగా ఉంది. 30 రూపాయల లోపల తయారయ్యేటువంటి మేతలను తయారు చేసుకుని వాటిని జిఐ స్కాంపీ రొయ్యలకు ఇవ్వడం ద్వారా మంచి
కన్వర్షన్ అంటే మేత వినియోగం చెంది బలమైనటువంటి లావుగా ఉన్నటువంటి పరిమాణంలో ఉన్నటువంటి తక్కువ కాలంలోనే మంచినీటి జిఐ స్కాంపి రొయ్యలు ఉత్పత్తి సాగుతున్నాయి. తర్వాత 2 పెంపక కాలాలు దాదాపు జనవరి నుంచి ఈ నవంబర్ మాసం వరకు పరిశీలించినట్టయితే గత 10-11 మాసాలలో అంటే 2 పెంపక కాలాలలో ఎక్కడ కూడా ఎటువంటి వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ వ్యాధులు సోకలేదు. ఇది చాలా దృఢమైనటువంటి విషయము. మనకు వ్యాధులు రాకపోవడం అనేటువంటి దానివల్ల రైతు గుండె నిబ్బరంతో తను మంచినీటి జిఐ స్కాంపి రొయ్యల పెంపకాన్ని చేపట్టి ఖచ్చితంగా లాభాలని పొందవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. జిఐ స్కాంపి రొయ్యలకు ప్రపంచవ్యాప్తముగా గిరాకీ ఉంది, మార్కెట్ ఉంది. మీకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా ఈ హ్యాచరీ వాళ్ళు పిల్లలు ఇవ్వడంతో పాటుగా మీకు ఒక హామీని కలగజేస్తున్నారు. మీకు పిల్లలు ఇచ్చి మీరు పెంపకం చేసిన తర్వాత మీరు తిరిగి హ్యాచరీ వాళ్ళకే అమ్మకము చేసి మీకు సరైనటువంటి గిట్టుబాటు ధరను కూడా పొందవచ్చు. ఆ తర్వాత జిఐ స్కాంపి రొయ్యల యొక్క పెంపకాన్ని మనం 2 విధాలుగా మనం చేపట్టవచ్చు. ఒకటి మిశ్రమ చేపల రొయ్యల పెంపకం. మిశ్రమ చేపల రొయ్యల పెంపకంలో ఎకరానికి 500 నుంచి 800 చొప్పున 1 సంవత్సరం వయసు కలిగినటువంటి బొచ్చె, శీలావతి లేక రాగండి చేపలను తో పాటుగా 8,000 నుంచి 16,000 వరకు జిఐ స్కాంపి రొయ్య పిల్లలను నిల్వ చేసి 5 నుంచి 6 మాసాల కాలం పెంపకం చేసినట్టయితే కనీసము 1 టన్ను తెల్లచేపలు, 1 టన్ను జిఐ స్కాంపి రొయ్యలు దిగుబడి వస్తుంది. దీని ద్వారా వాటిని అమ్మకం ద్వారా కనీసం 5 లక్షల రూపాయలు మనము పొందవచ్చు. దీనిలో మన ఖర్చులు పోను కనీసం 2 నుంచి 3 లక్షల రూపాయల ఆదాయము వస్తుంది. ఇది మిశ్రమ చేపల రొయ్యల పెంపకం. ఈ విధమైనటువంటి పెంపక విధానం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసము 80,000 ఎకరాలకు పై చిలుకు మనకు చేపల పెంపకం సాగుతుంది. ప్రతి చేపల చెరువులో కూడా జిఐ స్కాంపి రొయ్యలను నిల్వ చేసి మిశ్రమ చేపల రొయ్యల పెంపకం ద్వారా కూడా ఎక్కువ ఆదాయాన్ని, దిగుబడిని పొందవచ్చు. ఇక్కడ జిఐ స్కాంపి విషయంలో తక్కువ మేత వినియోగము, ఎటువంటి వ్యాధులు కలగకపోవడము, త్వరితంగా ఎదగడము ఇవన్నీ కూడా మనకు చాలా లాభదాయకంగా ఉన్నాయి. 0 సెలైనిటీ నుంచి 7 సెలైనిటీ ఉన్నటువంటి నీటిలో కూడా జిఐ స్కాంపి రొయ్యలను మనము పెంపకం చేయవచ్చు. ఈ జిఐ స్కాంపిలో మనము గమనించింది ఏంటంటే 1.1 నుంచి 1.3 అంటే 1 కేజీ 100 గ్రాముల నుంచి 1 కేజీ 300 గ్రాముల మేత వినియోగంతో 1 కేజీ రొయ్యలు దిగుబడి వస్తుంది. అంటే తక్కువ మేత వినియోగము, ఎక్కువ దిగుబడి వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వీటికి గిరాకీ ఉంది. అంతేకాకుండా వీటికి ఎటువంటి వ్యాధులు కలగట్లేదు. కాబట్టి రైతు నిశ్చింతగా జిఐ స్కాంపి రొయ్యల పెంపకాన్ని చేపట్టవచ్చు. ఐసీఏఆర్ కేంద్ర మంచినీటి మత్స్య పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో జన్యుపరంగా మెరుగుపరిచిన జిఐ స్కాంపి రొయ్య సాగు రైతులకు అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ఆసక్తి ఉన్న హెచ్చరీలకు విత్తనాన్నిచ్చింది. వాటిని అభివృద్ధి పరిచిన ఆక్వా గ్రూప్ కృష్ణా, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొంతమంది రైతులను ఎంపిక చేసుకుని వారి చేత ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తోంది. ఇప్పటి వరకు ఎలాంటి వైరస్లు లేవు. వనామీ, టైగర్ రొయ్యలకు వేసే కాస్ట్లీ మేత అవసరం లేదు. అతి తక్కువ ఖర్చుతోనే స్కాంపి రొయ్యల సాగుతో మంచి లాభాలను పొందవచ్చని చెబుతున్నారు బీకేఎంఎన్ ఆక్వా గ్రూప్ డైరెక్టర్ శ్రీనివాసరావు. దీన్ని గమనించిన సిఫా వారు వాళ్ళు రీసెర్చ్ స్టార్ట్ చేసి 20 నుంచి 24 జనరేషన్లు ఇప్పటికీ చేంజ్ చేసి జెనెటికల్లీ ఇంప్రూవ్ చేసి సిఫా వాళ్ళు జిఐ స్కాంపి బ్రోడర్స్ని రెడీ చేశారు. అది మాకు అందజేయడం జరిగింది, రైతులకు ఇవ్వమని కోరడం జరిగింది. అది మేము తీసుకున్న తర్వాత మా పర్యవేక్షణలో డిఫరెంట్ ఏరియాలో ఇక్కడ 2-3 రైతులకు అక్కడ ట్రయల్కి ఇచ్చాము. ఓన్గా మేము ఇక్కడ 4 స్పాట్లో మేము ఓన్గా కల్చర్ చేసాము 100 ఎకర్స్ దాకా. దీంట్లో మా ట్రయల్లో అన్నీ అబ్జర్వ్ చేసాము. గ్రోత్ అనేది 2 మంత్స్ తర్వాత 2.5 మంత్ తర్వాత మీకు ఆటోమేటిక్గా డైలీ 0.5 గ్రామ్ గ్రోత్ ట్రేస్ అవుట్ చేసాం. ఈచ్ అండ్ ఎవ్రీ సైట్లో యావరేజ్ మీద 0.5 గ్రామ్ అనేది ట్రేస్ అవుట్ అయింది. సో మెయిన్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇప్పుడుండే సంక్షోభ పరిస్థితుల్లో ఈ వెనామీ కానీ, టైగర్ కానీ, వైట్ స్పాట్ అని, రకరకాల డిసీజులు అని, వైట్ కట్ అని, ఈ డిసీజులన్నీ దీనికి ఈహెచ్పి అని ఇవన్నీ దీనికి లేవు. మిక్సింగ్ అయినా మేల్ ఫీమేల్ మిక్సింగ్ అయినా చేసుకోవచ్చు. 24 అవర్స్ ఫెసిలిటీ ఉంటే ఒక పద్ధతి, 9 గంటల కరెంట్ ఉంటే ఒక పద్ధతి. 9 గంటల కరెంట్ ఉంటే 800 చేప, 12,000 నుంచి 16,000 జిఐ స్కాంపి రొయ్య పిల్లలు. లేదు మీకు 24 అవర్స్ ఫెసిలిటీ ఉంది, ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీ దగ్గర ఉంది, ఏరేటర్స్ అందుబాటులో ఉన్నాయి, సపరేట్గా కొనకుండా ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్తో 1 ఎకరాకి 12,000 నుంచి 16,000 మగ రొయ్య పిల్లలు, ఆడ రొయ్య పిల్లలు 40,000 నుంచి 50,000. ఆ 40,000 నుంచి 50,000 వేసిన కూడా 2.5 నెలల దాకా ఏరేటర్ అవసరం లేదు. 2.5 మంత్ తర్వాత ఏరేటర్ ఒక 2 మంత్స్ 3 మంత్స్ నైట్ టైం ఆన్ చేసుకుంటే సరిపోతుంది.
దాంట్లో మీకు ఆడ రొయ్యలు వేసిన దాంట్లో 40 నుంచి 50 గ్రాములు పెరిగేదానికి స్కోప్ ఉంది, పెరిగింది కూడా మా దగ్గర చూసాము. మగ రొయ్యలు వేసినవి సపరేట్గా 80 నుంచి 120 గ్రాముల దాకా పెరిగింది. అంటే ఆన్ అండ్ యావరేజ్ దీంట్లో 1 టన్ను తీయచ్చు, దాంట్లో 1.5 నుంచి 1.25 టన్ను దాకా తీయచ్చు ఆడ రొయ్యల్లో. దాంట్లో కొద్దిగా 40 నుంచి 50 గ్రాములు వస్తుంది కాబట్టి దానికి కేజీకి రేటు దీనికి దానికి ఒక 100 రూపాయలు తేడా ఉంటుంది. మీకు ఏమన్నా మార్కెటింగ్ ఇది ఉంటుందా ఉండదా అని ఏమైనా అనుమానం ఉంటే మేము సీడ్ ఇచ్చినప్పుడే మేము అగ్రిమెంట్ రాసుకోమంటే మేము రాసుకుంటాము. మేము ఎంతవరకు సీడ్ ఇస్తున్నామో మా రైతుల వరకు ఎక్స్పోర్టర్స్తో మాట్లాడున్నాం ఆల్రెడీ. వాళ్ళు ఒక్కొక్క ఎక్స్పోర్ట్ ఇంత కొట్టామని మాకు హామీ ఇచ్చినారు. సో మేము మీకు ఇంత కొంటామని టన్నేజీ హామీ ఇస్తాము. ప్రజెంట్ దీని మీద ఎందుకు కల్చర్ కాన్సన్ట్రేషన్ చేయాలంటే మనం ఇప్పుడుండే ప్రజెంట్ క్లిష్ట పరిస్థితుల్లో ఇది మంచి ఆల్టర్నేటివ్ సోర్స్ ఒక రైతుకి. మెయిన్ 0 PPT నుంచి 7 PPT దాకా వేసుకోవచ్చు. 7 PPT దాకా కూడా అదే గ్రోత్ ఉంది. ఎనీ సాయిల్, ఎనీ డిస్ట్రిక్ట్, ఎనీ సాయిల్ ఒకటే టైప్ ఆఫ్ గ్రోత్ ట్రేస్ అవుట్ అయింది. సుమారుగా 40,000 ఎకరాల వరకు తొలిసారిగా సాగు చేపట్టారు. దాదాపు 35 రోజుల పిల్ల రొయ్యను రైతులకిచ్చారు. ఇప్పటికే చాలా మంది రైతులు పట్టుబడి చేయబోతున్నారు. అనేక ప్రాంతాల్లో 9 నుండి 15 కౌంట్ వచ్చింది. ఇప్పటి వరకు ఎలాంటి వైరస్లు, బ్యాక్టీరియాలు సోకకపోవడం, అనుకున్న ఫలితం కన్నా రెట్టింపు దిగుబడి రావడంతో జిఐ స్కాంపీ బాగా లాభాలు ఆర్జించి పెడుతుందన్న నమ్మకం రైతుల్లో ఏర్పడింది. నేను ఒక 7 ఎకరాలు ఆక్వా చేస్తున్నాను. అంతకుముందు వెనామీ వేసాము, టైగర్ వేసాము, అన్ని రకాలు వేస్తున్నాము. కానీ వాటికి డిసీజుల కారణంగా బాగా నష్టపోవడం జరిగింది. స్కాంబీ 10 సంవత్సరాలకు ముందు బాగా నెల్లూరు జిల్లాలో ప్రాముఖ్యత పొంది బాగా ఉండింది స్కాంపీకి. ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు తర్వాత వాటికి డిసీజులు వచ్చి కొంచెం కనుమరుగైంది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ జిఐ స్కాంపీ సెఫా వాళ్ళు కొత్తగా ఇంప్రూవ్డ్ జెనెటికలీ స్కాంపీని రిలీజ్ చేయడం జరిగింది. దానికి కొన్ని హ్యాచరీలకు పర్మిషన్ ఇచ్చి బీకేఎం ఆక్వా వారికి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి స్కాంపీ పిల్లలు తీసుకున్నాము. 70 డేస్ అయింది. అచ్చంగా స్కాంపీ కాకుండా నేను మిక్సింగ్ పద్ధతిలో చేప, వెనామీ వేసాను. 70 డేస్ గ్రోత్ బాగుంది. వెనామీ బాగుంది, స్కాంపీ కూడా గ్రోత్ బాగా ఉంది, ఇంప్రూవ్డ్గా ఉంది. ఈ విధంగా చేసిన దానివల్ల రైతులు బాగా ఆర్థికంగా ఆదాయం వచ్చేదానికి బాగా అవకాశాలు ఉన్నాయి. రైతులకి, ఈ నెల్లూరు జిల్లా రైతులకి ఈ 0 సెలనిటీలో స్కాంపీ మళ్ళా రావడం అనేది ఒక వరమేను. ఇది వినియోగించుకుంటే రైతులకి బాగా ఆర్థికంగా ఇప్పుడుండే పరిస్థితుల్లో ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ మేము జిఐ స్కాంపీ 2 ఎకరాల్లో వేస్తున్నాము. ఎకరాకి 25,000 చొప్పున వేస్తున్నాము. దాంట్లో పాలికల్చర్ చేస్తున్నాము. చేప 300, తర్వాత ఈ వెనామీ, టైగరు అన్నీ వేస్తున్నాము. బాగా గ్రోత్ వస్తుంది. వీక్లీ గ్రోత్ చెక్ చేసుకుంటాము. ఒక వీక్లీ ఒక 4 గ్రామ్స్, 3 గ్రామ్స్ నుంచి 4 గ్రామ్స్ వరకు వస్తుంది. ఏం ప్రాబ్లం లేదు. ఎటువంటి వ్యాధులు, ఎటువంటి ఏం డిసీజ్ ఏం లేవు. బాగుంది.